దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును మనం ఈరోజు చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. నీ కుమారులకు మీ కోడండ్రులకు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరము కూడా బయటికి రావాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఎందుకు మనం బయటకు రావాలి? మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి ఆలోచన చేస్తే నోవహు యొక్క జీవితము ఒక నిందాస్పదముగా ఆయన యొక్క జీవితం కొనసాగుతుంది. దేవుడు తనకు అప్పగించినటువంటి సత్యాన్ని ఒక బాధ్యతగా ఆయన దానిని కొనసాగిస్తున్నప్పుడు బాధ్యత లేని వారు వారి ప్రవక్తన వారి మాటలు ఎలా ఉన్నాయి అంటే ఆయన పట్ల ఆయనను నిందించేవిగా, ఆయనని బాధించేవిగా, ఆయన ఏమీ తెలియనివాడు, ఆయనకేమీ చేత కాదు, బ్రతకటము అనేటువంటిది ఆయనకేమీ తెలియదు అన్నట్లుగా వారు నోవహును గురించి వారిని చాలా నిందించటము బైబిల్ గ్రంథము మనకు కనిపిస్తుంది. ఎందుచేతంటే నోవహుకి ఏమి చేతగాకైతే కాదు, కానీ దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన చేయటానికి 120 సంవత్సరములు ఏం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క సువార్తను లోకానికి ప్రకటిస్తున్నాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారందరూ కూడా నోవహుని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కుటుంబాన్ని పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు, తనకు కలిగినటువంటి అనేకమైన వాటిని పట్టించుకోవట్లేదు. ఇతడేదో క్రొత్త సంగతులన్నీ, జలప్రలయం అంటున్నాడు, వాడలు అంటున్నాడు, చనిపోతారంటున్నాడు, అందరు లోపలికి రండి అని చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెబుతున్నాడు. ఇవన్నీ ఏవో కొత్తగా మనకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆయనను నిందిస్తూ ఉన్నారు. ఎన్ని నిందిస్తున్నా, వారు ఎగతాళి చేస్తున్నా, వారు దేవుని మాటను నిరాకరిస్తున్నప్పటికీ కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని మాత్రము తాను నిర్లక్ష్యం చేయట్లేదు. సహకారం దొరుకుతుందని ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాడు, సువార్త అందిస్తున్నాడు. కానీ సహకారము కంటే నిందలు, అవమానాలు ఎక్కువ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు తనకు అప్పగించేటువంటి పనిని అదొక భారముగా కాకుండా ఒక బాధ్యతగా దేవుని యొక్క పనిని నేను తుదముట్టించాలి. ఒకవేళ సహకారం అందిస్తే పర్వాలేదు, అందించకపోయినా నాకు నేనుగా ఆ పనిని అప్పగించారు దేవుడు కనుక నేను దానిని ముగించవలసిన లేదా దాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత నా మీదే ఉంచబడి ఉంది అని చెప్పేసి నోవహు ఏం చేస్తున్నాడంటే ప్రజల దగ్గరికి వెళుతున్నాడు, సువార్తను అందిస్తున్నాడు, ఓడలోనికి రావాలి అని చెబుతున్నాడు. ఓడలోకి రావాలంటే ఓడ నిర్మాణం అవ్వాలిగా. అంటే అది మిమ్మల్ని రక్షించేటువంటి వాడా, ఉగ్రతని తప్పించేటువంటి వాడా, రేపు మీ కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టేటువంటి వాడా, రేపు మీకు వచ్చేటువంటి భయంకరమైనటువంటి శిక్ష నుంచి మిమ్మల్ని తప్పించేది. కాబట్టి మనందరం కలిసి ఆ పనిని, మంచి పనిని, దేవుడు అప్పగించిన పనిని మనం చేయాలి. అయితే ప్రజలు ఎవరూ కూడా మంచి మాటలకి, సువార్తకి లోబడట్లేదు. వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, నోవహు దినాలు ఎలా ఉన్నాయని బైబిల్ చెప్పిందంటే,
వారు తినుతున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు కదా, పిల్లలు కంటున్నారు. ఈ విధంగా వారి జీవితాలు ఉంచబడి అని చెబుతున్నాడు. వారి జీవితాలలో వారి సంపాదన, వారి అభివృద్ధి, వారి క్షేమము, వారి కుటుంబాల వైపు చూస్తున్నారు. వారు దేవుని వైపు చూడట్లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంచబడింది. ఎవరు చూస్తున్నా చూడకపోయినా, ఎవరు మాట వినకపోయినా, ఎవరి కుటుంబాలు వారు అభివృద్ధి చేసుకుంటున్నా దేవుని యొక్క సన్నిధిని వారు నిర్లక్ష్యము చేస్తున్నప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని తన భుజం మీద వేసుకున్నాడు. దానిని కొన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడంటే దానిని ముందుకు తీసుకువెళుతున్నాడు. ఆ తరువాత నోవహు చెప్పినట్లుగానే దేవుని యొక్క ఉగ్రత జలప్రలయం రూపంలో వారి మీదకు వచ్చేసింది. అప్పుడు వాళ్ళు నోవహును జ్ఞాపకం చేసుకుని, అయ్యో మనం ఆయనని చాలా నిందించాం, వాస్తవాలు చెబుతున్నా, రక్షణ గురించి ప్రకటిస్తున్నా, దేవుని యొక్క పనిని జరిగించాలని చెప్పి ఎంత ఆయన బ్రతిమలాడుతున్నప్పటికీ కూడా మన కుటుంబాలు, మన బిడ్డలు చూసుకున్నాం, కానీ ఆయన వైపు కన్నెత్తు కూడా మనము ఒకరోజు కూడా చూడలేకపోయాం అని చెప్పేసి ఆ రోజున వారు ఏడుస్తూ నోవహుని బ్రతిమలాడటం ప్రారంభించారు. ఆ తరువాత నోవహు వారికి ఏమీ చేయలేని స్థితి. ఎందుకనంటే తన చేతుల్లో ఉన్నంత వరకు ఆయన మాట లెక్క చేయలేదు, ఆయన నిందించారు. తన చేయి దాటిపోయి దేవుని చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రతిమలాడుతున్నారు, కానీ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు మనకు ఒక అవకాశాలు ఇస్తున్నాడు. ఇది చేయి దాటిపోయిన తర్వాత మరలా మనకు అవకాశం అనేది దొరకపోవచ్చు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ పాపములను, నీ శాపములను, లేకపోతే దేవునికి ఏదైతే వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నామో దాన్ని సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి, ఒప్పుకోవటానికి దేవుడు మనకు అవకాశములు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఆ రోజున నోవహు దినములలో ఆ ప్రజలకు ఇచ్చినట్టు మనకు కూడా ఇస్తున్నాడు. ఇప్పటికి కూడా మనము అవకాశములను ఒకవేళ చేజార్చుకుంటే మన జీవితాలలో మనము దేవుని పని చేయాలనుకున్నా చేయటానికి వీలుండదు. మన బిడ్డల కొరకు ప్రార్థించుకోవాలన్నా, మన బిడ్డలు కాపాడుకోవాలన్నప్పటికి కూడా అవకాశాలు మన చేతుల్లో మనకు ఉండవు. మన కళ్ళ ఎదుట మనం చూస్తూ ఉండగానే మనం ఏమైతే ఇళ్ళు కట్టుకుంటున్నామో, సంపాదించుకుంటున్నామో, మన పిల్లల కొరకు వివాహాలు చేస్తున్నామో, మన కళ్ళ ఎదుట ఇవన్నీ కూలిపోతున్నాయంట, కొట్టుకుపోతున్నాయంట, రొమ్ము బాదుకుంటున్నారు. దేవుని మాట విన్నా, దేవుని కొరకు ఎదురు చూసిన, దేవుని కొరకు నమ్మకముగా పనిచేసినటువంటి నోవహు కుటుంబము ఆ ఓడలో క్షేమముగా మంచిగా ఉంచబడింది. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నువ్వు నిందాస్పదములో ఉన్నా, నువ్వు దేవుని బిడ్డగా బ్రతకగలిగినట్లయితే దేవుడు మరలా నిన్ను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు నోవహు ఆ ఓడలోకి వెళ్ళక మునుపు నిందాస్పదముగా ఉన్నాడు. ఆ ఓడ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా అతడు ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు నిందపడుతున్నా, హింసించబడుతున్నా, ద్వేషించబడుతున్నా, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా దేవుని నేను బయటకి ఆయన నిన్ను తీసుకురాబోతున్నాడు. నువ్వు భయపడవద్దు. నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ద్వేషించేవారు ఉంటారు, కోపించేవారు ఉంటారు, మనమంటే పడని వారు ఉంటారు, మనం మంచిగా ఉంటే ఓర్చుకోలేని వారు కూడా ఉంటారు. మనం ప్రతిదీ కూడా వాళ్ళు లెక్కలేసేవారు చాలామంది ఉంటారు. ఏమీ పట్టించుకోవద్దు. నీ దేవుడు ఉన్నాడు. నీ నిందకు ప్రతిగా, నీ కన్నీటికి ప్రతిగా, నీ బూడిదకు ప్రతిగా దేవుడు గొప్ప పూదండను, సంతోషమును, రక్షణను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కృంగిపోవద్దు, భయపడవద్దు. ప్రతిదానికి ఒక కాలం పరిష్కారం చూపిస్తుంది. ప్రతిదానికి నీ జీవితంలో ఒక కాలం అంటూ ఉంది. ఆ కాలము నీకు మంచి మేలునే చేస్తుంది.
పడ్డవాడు ఎప్పుడు పడ్డవాడుగా ఉన్నాడు, చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడుగా ఉన్నాడు, పేదవాడు ఎప్పుడు పేదవాడుగా ఉన్నాడు, దరిద్రుడు ఎప్పుడు దరిద్రుడుగా ఉన్నాడు. దేవుడు వారిని ఒక ఉన్నతమైన వారుగా దేవుడు వారిని ఆస్వాదించటానికే ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చాడు. నేను నిత్యమైన ధనవంతుడుగా, ఒక తలగా, ఒక పైవానుగా చేయటానికే ప్రభు ఆ గొప్ప శిలువ మరణాన్ని ఆయన పొందాడు. మనందరము కూడా ఆ ప్రభువు మీద ఆధారపడుతూ ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా మనము స్మరించుకుంటూ ఎన్ని నిందలైనా ఎన్ని బాధలైనా మనం ఆయన బిడ్డలుగా బ్రతుకుదాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన కొరకు మన జీవితాన్ని తుది వరకు కూడా మన జీవితాన్ని ఆయన కొరకే మనం సిద్ధపరచుకుందాం. ప్రభు తప్పకుండా నీకు సహాయమును చేస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన ప్రేమించే వారిని ఆయన ఎప్పుడునూ ఎన్నడూనూ ఆయన అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం ఈరోజు ఎవరు లేని జీవితంగా ఉందేమో, నువ్వెంత చెబుతున్నా ఒకవేళ నీ మాట హేళన చేయబడుతుందేమో, వాళ్ళకి మంచి చేయాలనుకుంటే వాళ్ళు నీకు చెడుని చేస్తూ నేను హేళన చేస్తున్నారేమో, ఒకవేళ వాళ్ళ ఎదుట నీ జీవితం ఎలా ఉందంటే నిందాస్పదముగా ఉందేమో, ఎందుకు నేను దేవుని మాట విని ఈరోజు ఇంత నిందించబడుతున్నాను అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, కృంగిపోవద్దు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నాడు. ఒకరోజు ప్రతి నోరు కూడా వారు నోవాహు నోవాహు అని కేకలు వేసినట్లుగా వారి నోట నీ యొక్క పేరు పలికేటట్లుగా దేవుడు చేస్తాడు. ఒకప్పుడు ఒకవేళ నీ పేరు పలకటానికి అసహ్యంగా ఉందేమో, నువ్వు ఎదురెళ్తుంటే ఈ సొల్లు వినాలి, లేకపోతే వీడు చెప్పే మాటలు వినాలి, పని పాట లేకుండా తను ఉన్నది కాక మా కుటుంబాలు, మా పిల్లలు మేము విడిచిపెట్టేసి, మా బాధ్యతను విడిచిపెట్టి, మా వ్యవసాయాలు విడిచిపెట్టేసి మేము కూడా ఆయనకులాగా మేము కూడా పని చేయలేము. అన్ని భరించిన తాను, అంతగా నిందాస్పదమైనటువంటి తాను చివరికి ఆయన ఏ విధముగా బయటకు వచ్చాడు అంటే, దేవుని వాక్యం చెబుతుంది, నోవహునంట తన కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి భూమిని. ఈ వాగ్దానము ఎవరికి ఇచ్చాడు దేవుడు? మొదటగా ఆదామవ్వలకి ఇచ్చాడు దేవుడు. ఆదామవ్వలకు దేవుడు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదము వారు నిలబెట్టుకోలేకపోవటం బట్టి, దాన్ని కాపాడుకోలేకపోవటం బట్టి ఆ కుటుంబం నుంచి ఆశీర్వాదము మరలా తిరిగి నోహ కుటుంబానికి దేవుడిస్తున్నాడు. ఆ ఆశీర్వాదం నువ్వు నిలబెట్టుకోకపోతే మళ్ళీ తిరిగి ఆ ఆశీర్వాదము తెరాహు యొక్క కుటుంబంలో ఉన్న అబ్రహాముకు దేవుడిస్తాడు, వారి కుటుంబాలకు ఇచ్చేస్తాడు. నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అది నిలబెట్టుకోగలిగినట్లయితే నీ నిందలు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చేస్తాడు. అందుకే మనందరము నిందించబడుతున్నాను, హేళన చేయబడుతున్నాను, నా జీవితంలో నేను అనేకమైనటువంటి లోటుపాట్లతో నేను ఉన్నాను, నేను దేవుని కలిగి ఉన్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, దేవుని చిత్తానుసారంగా నేను నమ్మకముగా బ్రతుకుతున్నప్పటికీ నా మీద నిందలు వస్తున్నాయి అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, నోవాహును దేవుడు ఆస్వాదించినట్లు, దేవుడు ఆ నింద నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఆస్వాదించినట్లు దేవుడు నిన్ను కూడా ఆస్వాదిస్తాడు. వచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ప్రభు తప్పకుండా ఒకరోజు నీ నింద నుంచి దేవునికి విడుదలను ఇచ్చే ఒక గొప్ప సమయం అనేది నీ కొరకు దాచి ఉంచాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యము చదువుతున్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. నేను నిన్ను ఎప్పుడు అంటే ఒక దినం ఉంది, నేను రక్షించే దినం, నీ ఆపదలన్నీ తీసివేసే దినం, నీ కన్నీరు తొడబడే దినం, నీ కష్టానికి ప్రతిఫలం పొందుకునేటువంటి దినం, నీ నోట నవ్వు ఆనందము కలిగేటువంటి ఒక దినం అనేది దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి
ఆ అనుకూలమైన సమయము, ఆ రక్షణ దినము కొరకు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనము ప్రార్థనలు చేసుకుంటూ, నీ నింద ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, ఒకవేళ అబద్ధముగా జనులు నిన్ను హింసిస్తూ ఒకవేళ నిన్ను బాధ పెడుతూ ఉన్నట్లయితే నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన, నీ కన్నీరు ఒకరోజు దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. కనుక ఆ నిందారహితమైనటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనకి అనుగ్రహిస్తున్నట్లుగా నోవహును బయటికి తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ బయటకు వచ్చే విధానం మనం చూసినట్లయితే ఇక నిందించేవారు లేరు, ఆయన బాధ పెట్టేవారు లేరు, ఆయనని హేళన చేసేవారు ఎవరునూ లేరు. దేవుడు ఆయనకి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహిస్తున్నాడు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వాక్యం చదువుతున్నాం. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు అతనిని అమ్మివేసిరి. చూసారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధమైనటువంటి జీవితము కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి జీవిస్తూ ఉండగా, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో వారు అన్నలు చేస్తున్న అక్రమాలు, వారు అన్నలు చేస్తున్నటువంటి విరోధమైనటువంటి జీవితము, వారు అన్నలు చేస్తున్నటువంటి మోసమును చూస్తున్నటువంటి తను ఇది తప్పు అని వారిని గద్దిస్తున్నప్పుడు, మీరు చేస్తున్నటువంటిది మంచిది కాదు అని చెప్పి అన్నలను పదే పదే హెచ్చరిక చేస్తున్నప్పుడు వారు ఈ పరిశుద్ధ జీవితం కలిగినటువంటి యోసేపు యొక్క మాటలను వారు లెక్క చేయకపోగా ఈ యోసేపు మీద వారు పగను, ద్వేషమును, కక్షను వారు పెంచుకుంటూ వచ్చారు. ఆ అన్నలు చేస్తున్నటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి ఆ స్వభావమును, వారి భవిష్యత్తుకి అది మంచిది కాదు, ఈ కష్టార్జితం అంతా కూడా మనకే కదా, వీటన్నిటినీ వాళ్ళు అలవాట్లను తీర్చుకోవటానికి లేదా వారికి ఉన్నటువంటి ఒక అవసరతలు తీర్చుకోవటానికి వారు తండ్రి ఇచ్చేటువంటి డబ్బులు వారు సరిపోక వాళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్క మందల నుంచి కొన్నిటిని వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. అమ్ముకుని వారు జలసాలు చేస్తున్నారు, వారు అవసరత తీర్చుకుంటున్నారు. ఇంట్లో ఉన్న తండ్రికి తెలియదు. అదేమైంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసండి, పులి ఎత్తుకుపోయిందనో, ఎలుగుబొంట ఎత్తుకుపోయిందనో, క్రూరమైనటువంటిది ఏదో పట్టుకుపోయిందనో, లేకపోతే ఏదో ఎక్కడో కంపలో చిక్కుపోయిందనో, ఏదో రోజుకొక మాటలు వాళ్ళు చెబుతూ ఏం చేస్తున్నారు అంటే తండ్రిని వారు మోసము చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా యోసేపు చూస్తున్నాడు. ఈ చూస్తూ ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పే మాటలు అబద్ధం, వాళ్ళు ఈరోజు ఇలా చేశారు అని తండ్రికి అన్నీ చెబుతున్నప్పుడు వాళ్ళకి తండ్రి దగ్గర దొరికిపోతున్నారు. తండ్రి వారిని గద్దిస్తున్నాడు, తండ్రి వారిని ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నాడు కాబట్టి, కోపపడుతున్నాడు కాబట్టి వారికి ఏమనిపిస్తుందంటే వీటిని మనకు అడ్డుబండగా తీసేస్తే సరిపోతుందిగా, ఇక ఎన్నాళ్ళు మనం వీడిని సహించుదాం, ఎన్నాళ్ళు వీటిని మనం ఓర్చుకుంటూ ఉందాం, వీడిని ఏదో ఒక విధంగా ఏం చేయాలి. ఈరోజు తండ్రి యథావిధిగా కుమారుడికి భోజనం ఇచ్చి పంపిస్తాడు. కుమారుడికి భోజనం ఇచ్చి పంపిస్తే ఈ భోజనం తీసుకెళ్ళేవాడిని దూరముగా చూసి అదిగో కళ్ళలు కనేవాడు వస్తున్నాడు, దర్శనం కనేవాడు వస్తున్నాడు, మన మీద అన్ని కబుర్లు చెప్పేవాడు, ఆయన పరిశుద్ధుడిలాగా మనమేమో దొంగలలాగా, తల్లిదండ్రుల దగ్గర తను గొప్పవాడులాగా మార్కులు కొట్టేస్తున్నాడు కదా,
ఇప్పుడు వీడిని మనం ఏం చేయాలి? చంపేస్తే వీడి కళలు ఎట్లా నెరవేరుతాయో, వీడి పని నిలబడుతుందంట. మన పనులన్నీ వెళ్ళి చూద్దాం వీడి వ్యవహారం ఏంటో ఈరోజు. అసలు ఆడు ఉంటేనే కదా ఆడి పని నిలబడతాకి అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుని ఏం చేశారు తెలుసా అండి? ఆయన కొట్టి గోతులో పడేశారు. ఇక వారిలో పెద్ద ఆయన అంటాడు, రూబేన్ అంటాడు, ఎందుకు వాడిని విని వాళ్ళ చేతుల్లో పడకుండా ఏం చేశాడంట? విడిపించాడంట. జాగ్రత్త. ఇప్పుడు 10 మంది పిల్లలు ఎవరు పిల్లలు? వాళ్ళ తల్లి, వారి తల్లి లేయా పిల్లలు. ఈయన రాహేలు కొడుకు. తండ్రి ఒక్కడే, తల్లులిద్దరు. ఈ తల్లులిద్దరు కూడా ఎవరు? సొంత అక్క చెల్లెళ్ళే. ఇప్పుడు ఈ 10 మంది ఒకటయ్యి చూసారు, మంచివాడిని ఏం చేస్తున్నారు? వారిలో ఒకడికి అది వాడిని చంపేస్తే మనకేమొస్తుంది? వాడిని ఇప్పుడు మనం ఎట్లా తప్పించాలనుకుంటున్నాం కదా ఇక్కడ నుండి, వాడిని అమ్ముకుందాం, వాడు బానిసగా అమ్మేసుకుందాం వాడిని, మనకు డబ్బులు కూడా వస్తాయిగా. ఇప్పుడు వరకు మనం గొర్రెలు అమ్ముకున్నాం, మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయి? ఇప్పుడు గొర్రె కంటే ఇతనికి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వీడిని అమ్మేసుకుందాం అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు? ఆ మాట చెప్పేసరికి తమ్ముళ్ళకి అన్నమాట విన్నారంటే వాళ్ళందరూ. వీణేం చేశారు? ఆ గోతులు ఉన్నవాడిని పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు గోతులు ఉన్నవాడిని పైకి తీసుకొచ్చి ఆ మిద్యానీయులు కదా, ఆ త్రోవలో వెళుతున్నటువంటి వారికి ఏం చేశారంట? అంటే ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే మనుషుల్ని కొనుక్కునేవాళ్ళు కదా. పశువులు కానీ సంతలోకి వెళ్ళి కొనుక్కున్నట్లు, లేకపోతే మన సంతలోకి వెళ్ళి కూరగాయలు కానీ లేకపోతే ఆయా సరుకులు మనం కొనుక్కున్నట్లు ఆ సంతలో ఏం దొరికాయి? పశువులు దొరికాయి. ఒకప్పుడు పశువుల సంతలు ఉన్నాయి. పశువుల సంతలోకి వెళ్ళి పశువులను కొనుక్కునేవాడు. అదే మంగళవారం, శుక్రవారం, సోమవారం ఎప్పుడు పెట్టేవాళ్ళు. అప్పుడు అందరూ కూడా చుట్టుప్రక్కల వారందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. మనకు దగ్గరలో కంకిపాడు ఉండేది, ఇంకా కాస్త దూరంలో గుడ్లవల్లిలో కూడా ఒక సంత ఉండేది. అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇవి మంచి ఫేమస్గా ఉన్నటువంటి సంతలు అన్నమాట. అయితే అమ్మేశారు. వాళ్ళు అనుకున్నారు ఇక మన పని అయిపోయింది, ఇక మన చేతులు మట్టి అంటుకోకుండా వాడిని మనం అడ్డు తొలగించేసుకున్నాం. మరి తండ్రికి ఒకవేళ వాడు ఏమయ్యాడు అని అంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు ఎంత ప్లాన్ వేశారు చూసారా? యేసేపు వేసుకున్నట్టు బట్టలు తీసేశారు. ఆయన అమ్మేసేటప్పుడు ఆయనకున్న బట్టలు తీసేశారు. ఆ బట్టలు తీసేసి ఏం చేశారు? ఒక మేకపిల్లను చంపి దాని యొక్క రక్తములు ఏం చేశారు? దాన్ని ముంచి ఇది మాకు దొరికింది, ఇది ఎవరిదో చూడు, గుర్తుపట్టమని చెప్పారంట. ఆయన చూసి అని ఏడ్చాడంట కదా. ఏడ్చాడా అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఎంత జాగ్రత్తగా వాళ్ళు దానిని మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు నేను అంటున్నాను, ఒక పరిశుద్ధమైనటువంటి వారి యొక్క జీవితాల్లో ఇలాంటి గోతులు, ఇలాంటి త్రోయబడటం, ఇలాంటి హింస, ఇలాంటి శత్రుత్వం, ఇలాంటి కోపాలు, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా వారి జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. ఐగుప్తు దేశం నుంచి తన ప్రజలను దేవుడు విడిపించినప్పటికీ వ్యతిరేకతలు, కష్టాలు, అనేక లోటుపాట్లు, యుద్ధాలు, కరువులు, తెగులు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే మనం నిలబడుతున్నామో దేవుడు ఆ గోతుల నుంచి దేవుడు మన పైకి తీసుకొస్తాడు. పరిశుద్ధత కలిగిన వాడు ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు దేవుడు ఆయనని ఎంత ఆశీర్వాదకరం బయటికి తీసుకొచ్చాడంటే, ఇప్పుడు ఈయనని
ఇప్పుడు ఐగుప్తు దేశమునకు ఒక ప్రధానిగా దేవుడిని ఆస్వాదించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇంత గొప్ప ఆశీర్వాదమును దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నేను బయటకు తీసుకొచ్చి ఉన్నతమైన స్థలములో నేను కూర్చోబెట్టాలి. ఎవరైతే వారిని గోతులోకి నెట్టివేసి ఇక వాడు చంపేశాం, ఇక వాడు అడ్డు తొలగించేసుకున్నాం అనుకున్నారో, ఇప్పుడు అతనే వీళ్ళ కష్టాలలో వీళ్ళకి భోజనం పెట్టేవాడుగా, వీళ్ళ కలువలో వీరికి సహాయమును చేయవాడుగా, అతనే మూల కమిలాగా తలగా వీరికి దిక్కుగా ఉన్నాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ పరిశుద్ధత కలిగిన నీ ప్రార్థన ఒకరోజు నీ కుటుంబానికి అవమానపరుస్తున్నా, త్రోసివేస్తున్నా, నేను నెట్టివేస్తున్న నీ ప్రార్థనని, వాక్యాన్ని చెప్తున్న సాక్ష్యాన్ని కూడా వాడు తొంగలో తొక్కేస్తున్నా, నెట్టేస్తున్నా, రేపు నిన్ను పైకి ఆయన తీసుకురాబోతున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అందుకే నిలబడండి, నీ పరిశుద్ధతను కాపాడుకోండి. నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి గోతులు త్రోయబడవచ్చు, దెబ్బలు తినవచ్చు, అంతేనా? ఇప్పుడు పొతీఫరు భార్య కూడా ఏం చేసింది? పాపము చేయమని ఆయనని బలవంతం చేసింది. ఆయన పరిశుద్ధతను కాపాడుకోవటానికి తను ఏం చేశాడు? పాపము చేయకుండా దూరంగా పారిపోయాడు. దానిని బట్టి శిక్ష, అవమానము, నిందలు, దెబ్బలు వచ్చాయి. ఆయన పరిశుద్ధతను తను కాపాడుకున్నాడు కాబట్టే దేవుడు ఆయనకి అంత గొప్ప కృప దేవుడు ఇచ్చాడు. నేను లేవనెత్తేవాడు నీలో ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నిందలేని జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మీద నీకున్నటువంటి ప్రేమ, విశ్వాసం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టుకోకుండా దెబ్బలైన, అవమానములైన భరిస్తున్నావే, సత్యముగా నమ్మకం బ్రతుకుతున్నావే, దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఈ బాధలు, కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమైందిలే, కష్టాలు తీర్చుకోవటానికి, బాధలు తీర్చుకోవటానికి, నా పరిస్థితుల్లో నేను నా కుటుంబాన్ని కాస్త పైకి తీసుకువెళ్తున్నానికి నేను చేస్తున్న ప్రయత్నం తప్పేమీ, నా బిడ్డల కొరకే కదా అని మనం అనుకోవచ్చు. కానీ కుటుంబంగా కట్టినవాడు, నువ్వు బహుగా ఫలించడం ఆయనకి ఇష్టపడుతున్నవాడు, నిన్ను దేవుడు పెంట కుప్పల నుండి దీనులైన వారిని దేవుడు పైకి తీసుకొచ్చేది ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వాదకరముగా కూర్చోబెట్టాలని. నేను పైకి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరముగా దేవుడు చేయాలి కాబట్టి ఆయనకి ఇవ్వండి అవకాశం. నిలబడండి, ఓర్చుకోండి. అన్నల దగ్గర ఓర్చుకున్నాడు, పొతీఫరు ఇంట్లో వచ్చే అవమానాలని ఓర్చుకున్నాడు, జైలులో వచ్చినటువంటి దెబ్బలు, శిక్ష, బాధ అన్నీ ఓర్చుకున్నాడు. తిరిగి దేవుడు ఆయనకి గొప్ప ఆశీర్వాదాన్నే దేవుడు ఇచ్చాడు. ఇదే క్రైస్తవ్యం. ఇదే మనం నేర్చుకోవాల్సింది. రక్షణ పొందిన మనము, దేవుని యొద్దకు వచ్చిన మనము, దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలనుకునే మనము, ప్రభు గొప్పవాడు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా నీవు పడిన స్థితిలో నుంచి ఆయన నేను పైకి రక్షింపనేరకు ఉండునట్లు ఆయన హస్తము కురుసు కాదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాదు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు విని తగిన కాలం ముందు ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ రక్షణ దినమును దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దినము కొరకు, ఆ రక్షణ కొరకు, విడుదల కొరకు మనం ఏం చేయాలంటే విశ్వాసముతో కనిపెట్టుతూ దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేసుకోవాల్సిన అవసరత మన మీదే ఉంచబడింది. ఇది రెండో మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. బయటకు వచ్చి హల్లెలూయా.
ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఎందుకు అగ్నిగుండంలోనికి పడద్రోయబడ్డారు? రాజు నిలువబెట్టిన ప్రతిమకు వారు మొక్కకుండా, సాష్టాంగ నమస్కారము చేయకుండా వారు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారు? రోషముగా బ్రతుకుతున్నారు, వారు పౌరుషంగా బ్రతుకుతున్నారు. వారు ఇప్పుడు దేవుని కొరకు రోషముగా, పౌరుషముగా వారు బ్రతకడం బట్టి వారు శిక్షించబడ్డారు. వాళ్ళు ఎక్కడ త్రోసివేయబడ్డారు? అగ్నిగుండంలో త్రోసివేయబడ్డారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని అగ్నిగుండము నుంచి దేవుడు వారిని బయటికి, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు సమాజం ఒకవేళ నిన్ను నెట్టివేయటానికి, నిన్ను త్రోసివేయటానికి, నిన్ను హింసించడానికి ఒకవేళ ప్రయత్నము చేస్తున్నా, దేవుడు ఆ ప్రయత్నములు అన్నిటిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. అందుకే మనం భయపడకూడదు, మనం దిగులు పడవద్దు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. ఒక రక్షించే దేవుని చేతిలో ఉన్నాం, ఒక కాపాడే దేవుని చేతిలో ఉన్నాం. మన ప్రార్థనలు విని ప్రతిఫలములు ఇచ్చి మనం దీవించే దేవుని చేతిలో ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? ఇప్పుడు కాలపు ఉన్న కష్టాలు, బాధలు ఏవి కూడా ఎనతగినవి కావు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే రోషముగానే, పౌరుషంగానే మనం బ్రతకాలి తప్ప రోషము లేనివాడుగా, పౌరుషము లేనివాడుగా నీ జీవితము ప్రతిదానికి నీ ఉద్యోగం కాపాడుకోవటానికో, నీవు కాపాడుకోవటానికో నువ్వు అక్కడ తల ఉంచటానికి వీల్లేదు. అంతే కదా? అక్కడ వీళ్ళు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బహు జ్ఞానము కలిగిన వారు, భక్తి కలిగిన వారు. అలాగనే వారు ఆ బబులోను దేశంలో గొప్ప ఉద్యోగాలు కూడా చేస్తున్నటువంటి వారు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు ఇంత ఉన్నతమైన స్థితికి వెళుతున్నారు కాబట్టి వీరిని ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకోవాలని స్థానికముగా ఉన్నటువంటి వారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటి నుండి దేవుడు వారికి విడుదలను దేవుడు ఇస్తున్నాడు. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, నీ భక్తికి ఆటంకముగా, నీ విశ్వాసమునకు ఆటంకముగా, నువ్వు దేవుని కొరకు రోషముగా బ్రతుకుతున్నప్పుడు కొన్ని ఆటంకములు, కొన్ని అభ్యంతరాలు నీ మీదకు వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ త్రోయబడే పరిస్థితులు ఉన్నవేమో. కానీ దేవుడు ఉన్నాడు, నువ్వెక్కడ త్రోయబడినా అక్కడ నేను బయటికి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. అక్కడ రాజు అంటాడు, మనం శిక్షించింది, మనం అగ్నిగుండములు పడవేసింది ఎంతమందిని? మన ముగ్గురమే కదా, వాస్తవే కదా అని అక్కడ ఉన్నవాడిని అడిగారు. వారు, రాజా వాస్తవమే, నువ్వు చెప్పింది వాస్తవేనయ్యా, ఆ ముగ్గురు మనుషులు మనం దానిలో వేశాం. అందుకు రాజు ఏమంటున్నాడంటే, మనం బంధించి కట్టులన్నీ కట్టి కదా లోపల పడేసింది. ఇప్పుడు అందులో తిరుగుతున్నటువంటి వారికి ఏమి లేవు, బంధకాలు లేవు కదా. ఏమైనాయి? మన కట్టులన్నీ ఏమైపోయినాయి? ఒకవేళ కట్టులన్నీ కాలిపోయినాయి అనుకోండి, మనుషులు కూడా కాలిపోవాలిగా. ఇప్పుడు కట్లు లేవు కానీ మనుషులు మాత్రం బాగానే ఉన్నారు. కానీ మనం వేసిన ముగ్గురికి బదులు నలుగురు ఉన్నారు. ఆ నాలుగో వాని యొక్క ముఖము, ఆయన యొక్క రూపము ఎలా ఉందంట? దేవతల యొక్క రూపంలాగుందంట. చూసారా? నువ్వు దేవుని కొరకు రోషముగా ఉంటే, నేను ఎవరైతే నిన్ను ఆ అగ్నిగుండములో, ఆ గోతిలో, లేకపోతే ఆ అవమానాల్లో త్రోసివేస్తున్నాడో అక్కడ దేవుడు నీకు తోడుగా దేవుడు ఉంటాడు. మన క్రైస్తవునికి, దేవుని పిల్లలకి అదే ధైర్యం. నా ప్రభువు ఉన్నాడు, యుద్ధము యెహోవాదే కదా, యెహోవా ఇరి, ఆయనే చూసుకుంటాడు. అదే విశ్వాసం, అదే నమ్మికతో వారు ప్రభు పాదాలు విడిచిపెట్టలేదు. అనేక విజయాలను, అనేకమైనటువంటి స్వస్థతలను, అనేకమైన దీవులను వారు చూడగలిగారు, వారు పొందుకోగలిగారు. మనకు కూడా అంత గొప్ప విశ్వాసం అనేది మనకు కూడా అవసరమై ఉంది అని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలుగా మన విశ్వాసాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టుకోవద్దు.
ప్రభు పట్ల నీకున్న నమ్మికను విడిచిపెట్టవద్దు. ఏ నమ్మికను కలిగి ప్రభువు దగ్గరికి వచ్చావో ఆ నమ్మికతోనే చివరి వరకు కూడా నమ్మకంతో బ్రతకండి. నమ్ము ప్రతివానికి దేవుని యొక్క సహాయము దేవుడు ఇస్తాడు కదా. నమ్ముట నీ వంతైతే సమస్తము దేవుడు ఖచ్చితంగా సాధ్యపరుస్తాడు. నీకు తప్పకుండా దేవుడు అనుకున్న దానిని దేవుడు సహాయమును చేసి నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు వారిని బయటికి తీసుకొచ్చి రాజు వారిని జాగ్రత్తగా పరిశీలన చేశానంట. ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదంట. ఎంత జాగ్రత్తగా దేవుని పిల్లలు దేవుడు కాపాడుతున్నాడు చూడండి. మనం అనుకుంటాం మన పిల్లలు మనం కాపాడుకోవాలని, శత్రు నుండి కాపాడుకోవాలని, ఆర్థిక పరిస్థితుల నుంచి కాపాడుకోవాలని, లేదా మన కుటుంబాలను అనేకమైన లోటుపాట్ల నుంచి కాపాడుకోవాలని మనం అనేక ప్రయత్నాలు మనం చేస్తున్నాం. నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే బలహీనం అయిపోతున్నాం. కనుక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. నీ జీవితంలో ఉన్న అనేక లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, నీ మనసులో ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నా జరగలేదు అనుకుంటున్నావో దేవుడు దానిని జరిగిస్తాడు. బలహీనం కావద్దు. బలహీనుడుగా నువ్వు ప్రభువుని వెంబడించొద్దు, ప్రార్థన చేయొద్దు. శక్తి కలిగి ప్రార్థించండి, బలము కలిగి ప్రార్థించండి, నమ్మిక కలిగి ప్రార్థించండి. ఆలస్యమయ్యే కొలది ఆసక్తితో ప్రార్థన చేయండి. ప్రభు తప్పకుండా మనకు సహాయమును చేస్తాడు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యము. ఇందును గూర్చి చూసారా, దానియేలుని ఎక్కడి నుంచి తీశారు? దానియేలు ఎందుకు అక్కడ త్రోయబడ్డాడు? ఒక క్రమమైన ప్రార్థనా పరుడు ఆయన కదా. ఆయన ఎలాంటి ప్రార్థనా పరుడు? ఒక క్రమమైన ప్రార్థనా పరుడు. ఆయన కష్టాలు వచ్చినా, ఆజ్ఞలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆయన ప్రార్థనను మానట్లేదు. ఆ మానకుండా ఉండేవాళ్ళు ఏమంటారు? క్రమమైన, అంతేగా. కనుక దానియేలు యొక్క జీవితంలో ఆ క్రమమైన ప్రార్థన త్రోసివేయబడిన ఆ సింహం యొక్క బోనిలో నుండి దేవుడు బయటికి సజీవుడిగా దేవుడు తీసుకొస్తున్నాడు. ఒకవేళ నీ క్రమమైనటువంటి ప్రార్థన జీవితం నీవు త్రోసివేయబడినటువంటి మరణకరమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను మరలా తిరిగి సజీవులుగానే నీ కుటుంబాన్ని తీసుకొస్తాడు, నీ బిడ్డలను తీసుకొస్తాడు, నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకు మనము మన ప్రార్థన జీవితాన్ని, మన క్రమమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా నడుచుకోవాల్సిన విధానాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. మన క్రమాన్ని తప్పిపోవద్దు. నీవు దేవుని కొరకు జీవించవలసిన జీవితాన్ని మర్చిపోవద్దు. నీవు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని అవమానాల్లో ఉన్నా, ఎన్ని నిందలు నీ మీదకు వస్తున్నా నీ భక్తిని ఎప్పుడు కూడా వదులుకోవటానికి ఇష్టపడవద్దు. ప్రభు కొరకు నమ్మకముగా ఉండండి. గొప్ప దీవెనలు దేవుడిని పక్షాన దేవుడు జరిగిస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే దానియేలుకు దేవుడు తోడుగా ఉండి బయటికి తీసుకొచ్చాడు. మనల్ని తీసుకురాడా? దానియేలు దేవుడు మన దేవుడు కాదా? దానియేలును రక్షించిన శక్తి కలిగిన దేవుడు మనం రక్షించడా? కనుక నీవు నేను కూడా దానియేలు లాగానే ఒక క్రమమైన ప్రార్థన, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాటి వైపు చూడొద్దు. దేని వైపు చూడండి. నేను ప్రార్థనకు వెళ్ళాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, నా బాధలు, నా కష్టాలు ప్రభువుకి నేను చెప్పుకోవాలి. నా ప్రభు తప్పకుండా నాకు సహాయమును చేస్తాడు. ఈరోజు వచ్చే 1000 రూపాయల కన్నా, ఈరోజు వచ్చే 10,000 కన్నా, ఈరోజు వచ్చే అనేకమైన వాటికన్నా నా దైవ సన్నిధే నాకు మిన్న అని చెప్పి మనం ఎప్పుడైతే దైవ సన్నిధిని ఎక్కువగా భావిస్తామో, మనకు ఆశీర్వాదకరముగా మనం భావిస్తామో, ఆ దైవ సన్నిధి నీకు తప్పకుండా సహాయమును చేస్తుంది. నీ కష్టాల్లో, నీ బాధల్లో తప్పకుండా అది నేను ఆదుకుంటుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిర్గమాకాండం 12వ అధ్యాయము 42వ వాక్యం చదువుదాం.
చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలోనంట ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద కంట దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంట. దేవుని యొక్క దూత వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని సామాన్యమైన వరకు పశువుల వరకు కూడా మొదటి సంతానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సంహరించి వేస్తున్నాడు. ఈ సంహరించేటువంటి విధానంలో ప్రభు ఏం చెప్పాడంటే మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి, ఈరోజు మీరు ఒక పస్కాను వధించాలి, పస్కా విందు జరిపించాలి, ఒక గొర్రెపిల్లను వధించాలి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీరు ఏం చేయాలంటే ప్రతి ఇంటికి ద్వారబంధానికి వాటిని మీరు రాయాలి. ఎవరి గుమ్మం మీద అయితే ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం అనే ముద్ర ఉంటుందో ఆ ఇంటిని మరణదూత ఏం చేస్తుందంటే దాటి వెళ్ళిపోతుంది. ఆ కుటుంబానికి మరణం అనేది రాకుండా దేవుడు వారికి సహాయమును దయచేస్తాడని ఎప్పుడైతే ఇశ్రాయేలుకి ఒక శాశ్వతమైన నిబంధనగా దేవుడు వారికి ఆ విషయాన్ని మోషే ద్వారా చెప్పారో వారందరూ కూడా ఏం చేశారో తెలిసిన ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ పస్కా విందుని వారు ఆ రోజున ఆచరించి ఆ రోజు దేవుడి యొక్క మాట ప్రకారం వారు ఏం చేశారన్నమాట, ఒక గొర్రెను వారు బలి ఇచ్చి దాని యొక్క రక్తాన్ని వారు రాశారంట. మరణదూత వచ్చిందంట రాత్రి. అన్నిటినీ ఏం చేశాడంట? ఈ హతము చేయబడినటువంటి స్థితిలో దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకి నష్టము రాకుండా, మరణ ఘోష లేకుండా, వారి బిడ్డలను కానీ వారి పశువులు కానీ నష్టపోకుండా దేవుడు వారికి సహాయమును దయచేసి విడిపించను. హల్లెలూయా. కనుక నీవు నేను కూడా ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఆ పస్కా విందులో, ఆ క్రమములో, ఆ పద్ధతిలో ఎప్పుడైతే మనం నడుచుకుంటున్నామో దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, మరణములను రక్షిస్తాడు, మరణదూతలను రక్షిస్తాడు. నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఏ అపాయము రాకుండా దేవుడు సహాయమును చేస్తాడు. నువ్వు క్రమమైన దేవుని బిడ్డగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం నడుస్తున్నప్పుడు, చేయగలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగనే మనం ఆరోదుగా చూసినట్లయితే యోనా కూడా ఏం చేశాడు? బుద్ధి తెచ్చుకుని, బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు? నీళ్ళు వెళ్లకుండా తర్షీషు వెళ్ళేటువంటి వాడను ఎక్కిపోయాడు. ఆయనకి బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అయ్యా, ఆ తప్పు చేసిన వాడిని ఈ శిక్షకు మీకు రావటానికి, ఇంత గలిబిలు అవటానికి, ఇంత ప్రమాదం రావటానికి కారణము నేనేనయ్యా. మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి కదా. ఆయనకు బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఎక్కడ త్రోయబడ్డాడు? సముద్రంలో పడద్రోయబడ్డాడు. సముద్రంలో ఎక్కడికి వెళ్ళాడు? చేప గర్భంలోకి వెళ్ళాడు. ఇప్పుడు చేప గర్భంలో ఉన్నటువంటి తనను, ఆ బుద్ధి వచ్చిన వాడిని, ప్రార్థన చేసుకునేవాడిని ఇప్పుడు దేవుడు ఏం చేసి బయటికి తీసుకొచ్చాడా? అనేకులకు ఆశీర్వాదకరం మార్చాడా? ఈరోజు నీవు నేను ఎప్పుడైతే బుద్ధి వస్తుందో నేను ఆశీర్వాదకరముగా దేవుడు చేయబోతున్నాడు. అనేకుల యొక్క రక్షణ కొరకు, అనేకుల యొక్క శిక్ష నుండి ఉగ్రతను తప్పించడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఆయన సువార్త పరిచర్య కొరకు. ఒకవేళ మన జీవితాల్లో బుద్ధి లేని పనులు చేసి అనేక కుటుంబాలను పాడు చేసినట్లుగా, అనేక కుటుంబాలు గలిబిలి చేసినట్లుగా, అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేనట్లుగా చేసినటువంటి వారుగా మనం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ బుద్ధి వచ్చిందో మనకు దేవుడు సహాయం వల్ల మన జరుగుతుంది. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు బుద్ధి కలిగి బ్రతికినట్లయితే దేవుడు నిన్నెప్పుడు కూడా మునిగిపోకుండా, మరణానికి అప్పగించుకోకుండా, అవమానాలకు అప్పగించకుండా, నిందాస్పదముగా నీ జీవితాలు నీ మీద ఉండకుండా దేవుడు నిన్ను వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్న పాతాళంలో ఉన్నా అక్కడి నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన కొరకు బ్రతకటం నేర్చుకుందాం.
ఆయన మాట వింటూ నేర్చుకుందాం. ఆయన మాట చొప్పున బ్రతకటం అనేది నేర్చుకోగలిగితే దేవుడు మనకెప్పుడు దేవుడు సహాయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పిన నీ మాటలు బట్టి వందనాలయ్యా. నీ మాటల్లో జీవం ఉన్నది, నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో జ్ఞానం ఉంది, నీ మాటల్లో ఆదరణ ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటలలో ప్రభువా ఎంతో వెలుగుందయ్యా. అందుకే నాతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా బలహీనత చేత, నా అజ్ఞానం చేత ఆశీర్వదించేటువంటి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆశీర్వాదములన్నీ ఆయన యొద్ద గుప్తమై ఉన్నవని తెలిసినప్పటికీ ఆశీర్వాదాలు నాకు దొరకట్లేదు, నా సమస్యలు ఇలాగే ఉంటున్నాయని చెప్పి ఆశీర్వాదకరమైన దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నాశనానికి తీసుకువెళ్ళేటువంటి సాతాను యొక్క తాత్కాలికమైనటువంటి అవసరతలు తీర్చే సాతాను మార్గంలోకి వెళ్ళిపోతున్నామయ్యా. ఆ మార్గంలో తాత్కాలికంగా మా యొక్క అవసరతలు తీర్చబడుతున్నాయి. మా జీవితాల్లో సంతోషం, ఆనందము తాత్కాలికం కలుగుతుంది, కానీ ఇది మాకు శాశ్వతం అనుకుంటున్నాం. ఇది మా జీవితానికి మేలనుకుని శాశ్వతమైన ఆశీర్వాదమును, ఆనందాన్ని, సంతోషాన్ని, వెలుగునిచ్చేటువంటి ఆ మార్గాన్ని ద్వేషిస్తున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. ప్రభువా, వాటి నుంచి మేము విడుదల పొంది, ఆ జ్ఞానము నుంచి విడుదల పొంది, జ్ఞానము కలిగి ప్రభువా మేము నడుచుకున్నట్లుగా నీ వాక్యముల చేత మమ్మలను హెచ్చరిక చేస్తున్నప్పుడు, నీ గద్దింపులకు, నీ హెచ్చరికలకునైనా మేము లోబడినట్లుగా, మేము విధేయత కలిగి ఉన్నట్లుగా మీరు మాకు సహాయములను దయచేయండి. తిరిగి ఈరోజు జరిగే ఈ ఆన్లైన్ ప్రేయర్ ఆరాధనలో, రేపు జరిగేటువంటి నాయన ప్రభుబల ఆరాధనలో మేమందరము నాయన సిద్ధపడి ఆ కృప పొందుకున్నట్లు సహాయములను దయచేయండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా మేమందరం నడుచుకున్నట్లు సహాయములను దయచేయండి. ఎందుకనంటే ఎంతోమంది ప్రభువా వారికి అప్పగించిన ఆ భక్తిని వారు కాపాడుకున్నారు. వారు పడద్రోయబడుతున్నా, హింసించబడుతున్నా, అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు వారి జీవితాల్లో వారి మీదకి వస్తున్నప్పటికీ కూడా వారు దేవుని కొరకు నిలబడ్డారు. అందుకే దేవుడు వారిని లేవనెత్తాడు, అందుకే దేవుడు వారిని కాపాడాడు, అందుకు దేవుడు వారికి ప్రతిఫలముగా వారు బహుగా ఫలించడానికి దేవుడు మార్గాల్లో దేవుడు వారికి సరళము ఇచ్చాడయ్యా. మేము కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునేంత వరకు ఆయన యొక్క మార్గములోనే మేము నిలిచి చూడాలయ్యా. ఆయన మార్గములోనే ప్రభు మేము నడుస్తూ ఆయన కృప కొరకు, ఆయన దేవుని కొరకు మేము కనిపెట్టుకోవాలి. అలాంటి భక్తి కలిగిన, విశ్వాసత కలిగిన మంచి పిల్లలుగా ప్రభువా మేము నడుచుకున్నట్లు మీరు మాకు సహాయములను దయచేయండి. ఈ చిన్ని సంఘమునైనా అజ్ఞానములు పడిపోకుండా, వారు దేవునికి విరోధమైనటువంటి ఆ స్థితిలోనైనా వారు పడిపోకుండా, ఆనాడు అబ్రహాము నుండి వేరై లోతు కానీ తాత్కాలికమైనటువంటి ఆ యొక్క వైభవాన్ని, ఆ పచ్చదనాన్ని చూసి అక్కడ మంచిగా ఉంటుందనుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు సమస్తాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. ఒకవేళ మేము ఆశీర్వాదకరమైన జీవితాన్ని విడిచిపెట్టి మా కన్నులకి ఇంపైన దాన్ని, అందమైన దాన్ని, ఒకవేళ అదే నా జీవితానికి ఆశీర్వాదం అనుకుని వెళ్ళి ఒకవేళ మేము నష్టపోతున్నామేమో. అందుకే అనేక విషయాలు, నష్టాల గురించి రాశావు, లాభాల గురించి రాశావు. దేవుళ్ళు లేకపోతే, దేవునికి విరోధముగా బ్రతికితే వారి యొక్క దుస్థితి ఎలా ఉంటుందో అవన్నీ కూడా రాశావయ్యా. రాయకున్నటువంటి విషయాలు కూడా రాసిపెట్టావు అక్కడ పరిశుద్ధ గ్రంథములో. ఎందుకంటే అవన్నీ మాకు బుద్ధి కలగటానికే, మాకు జ్ఞానము కలగటానికి అవన్నీ రాసిపెట్టావు. ఈ పరిశుద్ధమైన గ్రంథములో ఈ తప్పులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు రాయాలి? ఎందుకు రాయాలంటే మంచి మార్గంలో ఉండేవాడు ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే ఇలాంటి శిక్ష నీ మీదకు వస్తుంది అని నీకు గ్రహింపు కలగటానికే. ఆ గ్రహింపు కూడా లేకుండా నువ్వు అలాగే చేస్తే ఆ శిక్షా ఫలము నీ మీదకు వస్తుంది అనేటువంటిది నీ పిల్లలని తెలుసుకుంటారని. నెబుకద్నెజరుకు శిక్ష వచ్చింది, తన కుమారుని బెల్షస్సరు తెలుసు. అయినా తిరిగి ఆ దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలు ద్రాక్షరస పోసి తాగి అతని యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు.
తెలిసి కూడా తప్పు చేయటం, శిక్ష ఉంది అని నిన్ను హెచ్చరిక చేస్తుంది. అయినా దేవుని మాటను లెక్క చేయకుండా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తున్నామో మన జీవితాల్లో అనేక నష్టాలు మన మీదకు వస్తున్నాయి. ఈరోజు ప్రభువా, నష్టపోకుండా ఉండటానికి, మా జీవితాలు విలువగా మార్చటానికి, మా జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన మేము పొందుకోవటానికే నీ మమ్మలను పిలుచుకున్నారు, మీతో అంటగట్టుకున్నారు. బహుగా ఫలించటానికి మాలో ఉన్న ఎండిపోయిన పనికి మాలిన చెత్త అంతటినైనా తీసివేస్తున్నారు. అయ్యా, మేమందరము ప్రభు పిల్లలుగా బాగు చేయబడి మంచివారుగా మా జీవితాలను ఆయన మేము కట్టుకున్నట్లు మేమందరూ నీ వాక్యము చేత సరిచేసుకుని, ప్రార్థన చేత ఒప్పుకొని కడుక్కొని మా జీవితాలు మంచిగా ప్రభు నీ ఎదుట మేము భద్రపరుచుకునేవారుగా, నీ ఎదుటనైనా నేను మంచివారిని అని రుజువుపరుచుకునేవారుగా మేమందరం ఉంటే సహాయములను దయచేయనైనా. తిరిగి బిడ్డలు వారి వారి గృహాలకు వెళ్ళిపోతుండగా వారికి సహాయములను దయచేయండి. ఈ ఉపవాస కూడిక నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా, ఈ వాక్యము నీ పిల్లలకు నైనా జ్ఞానోదయమును కలుగు చేసి వారి యొక్క జీవితాల్లో అజ్ఞానముల నుండినైనా వారు విడుదల పొంది జ్ఞానవంతులుగా ప్రభు కొరకునైనా వారు నడవటానికి, బ్రతకటానికి మీరే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.